గురుగారు, అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై తదతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. తులారాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వాళ్లకు అష్టమంలో గురు సంచారము, అలాగే పంచమంలో శని సంచారం అనేటటువంటిది గ్రహస్థితి నడుస్తుంది. కాబట్టి వీళ్లకు తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసం అనేటటువంటిది కొద్దిగా తీరనటువంటి నష్టాన్ని కలుగజేస్తుంటుంది. విందులు వినోదాల్లో ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు. నమ్మినటువంటి వారే మోసం చేసేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా కొద్దిగా నష్టం వచ్చేటటువంటి అవకాశాలు ఈ తులారాశి వారికి ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఆర్థిక విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళు విందులు విహారయాత్రలు ఎక్కువగా చేసినప్పటికీ కూడా వీళ్ళకు సాటిస్ఫాక్షన్ అనేటటువంటి లైఫ్ అనేటిది ఎక్కువగా నడవడం అనేటువంటి జరగదు. అంటే ఎప్పుడూ కూడా ఏదో అసంతృప్తి అనేటటువంటిది మదిలో మెలుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఇబ్బంది ఏంటి అంటే కనుక వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయం మిస్ఫైర్ అయిపోయి వీళ్ళ జీవితానికి అతలాకుతలం చేసేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అంటే డబ్బులు ఉంటాయి, ఆ బిజినెస్ పెడతారు, వేరే బిజినెస్ పెడతారు, రకరకాల బిజినెస్లు పెడతారు, దేంట్లో కూడా సక్సెస్ఫుల్ అనేటటువంటి వీళ్ళ జీవితంలో ఉండదు. తద్వారా వీళ్ళు మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే రకంగా వీళ్ళు నమ్మి మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని ద్వారా డబ్బులు పోగొట్టుకోవడము, నమ్మి డబ్బులు ఇవ్వడము, లేదా వాళ్ళ వల్ల ప్రాపర్టీ పోగొట్టుకోవడం, షూరిటీలు ఉండడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీళ్ళు న్యాయంగా ఉందామన్నప్పటికీ కూడా వీళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల ద్వారా వీళ్ళు కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకు సంతానం వలన లేదా కుటుంబ వ్యక్తుల వల్ల కొద్దిగా ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఏవైతే ఆ ఇబ్బందులు ఉంటాయో ఇంటి యజమాని మీద పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్నటువంటి ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. గురుగారు, అలాగే తులారాశి వారు ఆరోగ్యపరంగా వీళ్ళకి ఏమన్నా సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు ఈ మాసంలో? తులారాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ స్థానంలో గురు సంచారం నడుస్తుంది కాబట్టి వీళ్ళకు ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా నష్టం వచ్చేటటువంటి అవకాశాలు, సంపాదించింది హాస్పిటల్లకు ఖర్చు పెట్టడము, లేదా సర్జరీలకు ఖర్చు పెట్టడము, లేదా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల ద్వారా సతమతం అయిపోవడము, భయపడిపోవడము, ఆందోళన పడిపోవడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సందర్భాలు వీళ్ళ జాతకంలో అక్టోబర్ నెలలో ప్రారంభమవుతూ ఉంటాయి. కనుక అక్టోబర్ మాసం అనేటటువంటిది వీళ్ళకు కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. కనుక వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే కనుక బాగుంటూ ఉంటుంది. బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి. అనవసరమైనటువంటి ఆయిల్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ ఎక్కువగా తీసుకోకుండా ఇంటి ఆహార పదార్థాలను మాత్రమే వీళ్ళు స్వీకరిస్తే కనుక ఆరోగ్య విషయంలో కొంతవరకు మెరుగయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేసుకోవడము, అలాగే దైవారాధన చేసుకోవడము, వీలైనంత వరకు అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోకపోవడం వీళ్ళకు చాలా ఉత్తమమైనటువంటి మార్గంగా తెలుస్తుంది. ఎందుకంటే తులారాశి వారికి ఉన్నటువంటి ఒక విధానం ఏంటి అంటే అనవసరమైనటువంటి విషయాల్లో కలుగజేసుకుంటారు. ఏదో చేద్దాము, ఏదో మనకు తెలిసినంత, మనకు తోచినంత సహాయం చేద్దాము అని అనుకుంటారు. అది మిస్ఫైర్ అయిపోయి ఏమవుతుందంటే చేసిన మంచి మర్చిపోయి చెడుని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. అరే వీడు రావడం వల్లనే నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పేసి ఇంకా విమర్శలే వస్తాయి తప్ప ప్రశంసలు అనేటటువంటి రావు. కనుక అనవసరమైనటువంటి విషయాలు అస్సలు కలుగజేసుకోకుండా ఉంటే బాగుంటుంది. అలాగే డబ్బు పరంగా చూసుకున్నా కానీ డబ్బు పరంగా వీళ్ళకు సహాయం చేద్దామనే ఆలోచన ఉన్నప్పటికీ మంచిదే. కాకపోతే మితిమీరినటువంటి సహాయం అంటే తన జేబులో లేకపోయినా పక్క వాళ్ళ జేబులో నుంచి అప్పు తీసుకొచ్చి మరి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలాంటి గుణాలు కొన్ని మానుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది కలియుగం. కలియుగంలో మనం మంచి చేద్దాము, అయ్యో పాపము అన్నాం అనుకోండి, వాళ్ళ పాపం మనకు చుట్టుకుంటుంది. అలాంటి కాలంలో బతుకుతాను కాబట్టి వీలైనంత వరకు మనం ఎవరి విషయాల్లో కలుగజేసుకోకుండా ఉండి మన పని మనం చేసుకుంటే అంతకు మించినటువంటిది ఏం లేదు. ఇక విద్యపరంగా చూసుకున్నా, వివాహ యోగ పరంగా చూసుకున్నా కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు వివాహ యోగములు కుదిరేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మానసిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తప్పకుండా ప్రయత్నాలు అనేటటువంటివి సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాలు వీళ్ళ జాతకంలో ఏర్పడుతుంది ఉంటాయి. ఇక ముఖ్యంగా వీళ్ళు విదేశీ ప్రయాణం పెట్టుకోవాలనుకున్నా, అలాగే విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్నా తప్పకుండా వాళ్ళు ప్రయత్నపూర్వకంగా గనక చేస్తే తప్పకుండా వాళ్ళకు ఫలితం వచ్చేటటువంటి అవకాశం, విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా వీళ్ళ జాతకంలో ఉంటుంది. కనుక విదేశ ప్రయాణం అనేటటువంటిది వీళ్ళకు లాభదాయకంగా ఉంటుంది. అంటే డబ్బులు సంపాదించడానికి కానీ, చదువుకునేటటువంటి విద్యార్థులకు కానివ్వండి, వృత్తిపరంగా వ్యాపారపరంగా వెళ్ళినటువంటి వారికి కానివ్వండి, ఏదైనా మంచి జరిగేటటువంటి అవకాశాలు వీళ్ళకి ఏర్పడుతూ ఉంటాయండి. గురుగారు, అలాగే ఒక గృహం కానీ, ఒక వాహన యోగం కానీ ఏదన్నా ఆస్కారం కనిపిస్తుందా ఈ మాసంలో ఈ రాశి వారికి? ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్, ఈ సందర్భంలో వాళ్ళ గృహయోగం అనేటటువంటిది, వాహన యోగం అనేది అంత యోగ్యంగా లేదు. ఒకవేళ తీసుకున్నా అది మళ్ళీ పరుల పాలే అవుతుంది తప్ప వీళ్ళు వినియోగించుకోలేరు. కొన్ని ఎలా ఉంటాయంటే మనం ఎంతో కష్టపడి ఎంతో శ్రమను వచ్చి తీసుకుంటాం కొన్ని వాహనాలు కానీ, గృహాలు కానీ.
గృహం కొన్నటువంటి వారు సొంత గృహంలో ఉండలేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. లేదా వాహనం తీసుకున్న ఒక కారు, ఒక లగ్జరీ ఏదైనా బండి తీసుకున్నాం అనుకోండి, అది మనం ఏదో నడిపించుకుందాం కానీ మన నడిపించే యోగం లేకుండా పరాయి వాళ్ళు నడిపించేటటువంటి, అంటే మనం తీసుకున్నటువంటి కొన్ని వస్తువులు కానివ్వండి, మన జాతకం బాగా లేకపోతే మనకంటే ఎక్కువ బయట వాళ్ళకి యూస్ఫుల్ అవుతాయి తప్ప మనకి ఎలాంటి యూజ్ లేదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి తరహాలో తీసుకోకుండా ఉండి కాస్త డబ్బుని మీరు ప్రధానంగా కాపాడుకునే ప్రయత్నం, దాచుకునే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా మీకు బాగుండేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. గురుగారు, అలాగే తులారాశి వారికి ఈ మాసంలో ఎటువంటి వ్యాపారాలు వీళ్ళకి కలిసి వస్తాయి అంటారు? దేనిలో పెట్టుబడి పెడితే మంచిది అంటారు? తులారాశి వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా పెట్టుబడులు అనేటువంటి వీలైనంత తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తప్పనటువంటి పరిస్థితుల్లో ఇక మనకి ఏం ఆధారం లేదు అనుకున్న దాంట్లో కనుక పెట్టుబడి పెడితే కనుక వీళ్ళు గోల్డ్ ఫైనాన్స్ కానివ్వండి, లేదా రియల్ ఎస్టేట్ కానీ, భూముల మీద కానివ్వండి, ఇలాంటి దాంట్లో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే వీళ్ళు ఏదైనా వ్యాపారం చేద్దామంటే కనుక ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్ పెట్టవచ్చు, అలాగే టిఫిన్ సెంటర్స్ పెట్టవచ్చు, పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టవచ్చు. ఇలాంటివి కనుక పెడితే వీళ్ళకు ఏదైనా ఒక దారి దొరికేటటువంటి అవకాశాలు ఎక్కువగా వీళ్ళకు ఉంటాయండి. ఉద్యోగపరంగా వేరే ఉద్యోగాల్లో మారదామని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ మాసం అనువైన సమయం అంటూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ మార్పులు అనేటటువంటివి కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. కనుక ఉన్నటువంటి ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఉన్నటువంటి దాన్ని మనము జీవితాన్ని నెట్టుకు రావాలి తప్ప అనవసరంగా ఏదో అపోహపడిపోయి కొత్త దాంట్లోకి వెళదాము, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాము, లేదా దీనికంటే బెటర్ చాయిస్ ఎంచుకుందాము అని అనుకుంటే ఉన్నది కాస్త ఊడిపోతుంది. కనుక వీలైనంత వరకు ఉన్న దాంట్లోనే తులారాశి వారు ముందుకు వెళ్ళాలి తప్ప లేనిపోని ఆలోచించకుండా వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండి దైవారాధన చేసుకుని ఉత్తమమైనటువంటి మార్గం అండి. గురుగారు, తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? తులారాశి వారికి మంచి పరిహారము అని అంటే గనక పరాశి వారికి మరకత గణపతి అనేటటువంటి ఒక లాకెట్ దొరుకుతుంది. ఆ మరకత గణపతి లాకెట్ అనేటటువంటిది వాళ్ళ మెడలో ధరిస్తే కొన్ని ఇబ్బందుల నుండి, కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేటటువంటి అవకాశం, ఆరోగ్య విషయంలో పడేటటువంటి అవకాశం ఆ మరకత గణపతి ద్వారా కలుగుతుంది. ఆ మరకత గణపతిని 108 సార్లు గణపతి అధర్వ శీర్ష పారాయణం ఉంటుంది. ఆ గణపతి అధర్వ శీర్ష పారాయణం చేసి దానికి జప తర్పణాది హోమాది క్రతువులన్నీ కూడా చేసి ఆ యొక్క లాకెట్ని మెడలో ధరించుకోవడం వల్ల వాళ్ళకు శుభము, లాభము రెండూ కూడా చేకూరుతాయి. వచ్చేటటువంటి ఇబ్బందులు, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ దాకా రాకుండా అవి వాళ్ళకు అంటనట్టుగా అంటే అధిగమించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఇదొకటి వాళ్ళ మెడలో ధరిస్తే అంతకు మించినటువంటి అదృష్టం ఇంకోటి లేదు. తులారాశి వారికి ఏదన్నా మంత్రం చెప్తారా జపించుకోవడానికి మంచి జరగడం? తప్పకుండా అండి. తులారాశి వారికి మంత్రం చెప్పాలి అని అంటే కనుక తులారాశి వారికి చిన్నది శివుడికి సంబంధించినటువంటి మంత్రం చెప్తాను. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. ఆ మంత్రం ద్వారా మీకు శుభము, లాభం కలుగుతుంది. అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.